అది ఏడ పనికిరాని అనుకున్నా జింగడి పనికి వచ్చిండు. ఒకసారి అయితే గాయస్ టెస్టింగ్ అయితే వేస్తున్నాము. అసలు ఇది వచ్చేసి కింద పడుతుందా లేదా వాటర్ దాకా పోయినాక అని చెప్పేసి మొత్తం రిస్క్ వేసి వాడు బండి మీద కూర్చొని పోతుండు. పోయి దీన్ని కోసేస్తాడు. ఆ తర్వాత దీన్ని పట్టుకొని ఊరాడుకుంటూ వస్తారు అన్నట్టు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మన ఛానల్లో మనం ఇప్పటి వరకు భూమి లోపల పాతి పెట్టిన ఐటమ్స్ కనుక చూసినట్లయితే మనం పెట్రోల్, డీజిల్, గ్యాస్ కానీ భూమిలో పెట్టినాం. అంతేకాకుండా వాటర్లో పెట్టినాం. ఆ తర్వాత కొన్ని బాక్సెస్ని అయితే భూమిలో పెట్టినాం. అండ్ క్రాకర్స్ని, ఫుడ్ ఐటమ్స్ని, బైక్ని, ఈ విధంగా రకరకాల ఐటమ్స్ని భూమిలో పెట్టి కొంతకాలం వరకు లోపల నుంచి మనం బయటకు తీసినట్లయితే అవి వచ్చేసి ఎంత డ్యామేజ్ అవుతాయి, అసలు ఏం జరుగుతుంది అని అయితే టెస్టింగ్ చేసినాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన దగ్గర ఉన్న ఒక CD100 బైక్ని మనం కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు వాటర్ లోపల అయితే పెట్టబోతున్నాం అన్నమాట. ఆ తర్వాత ఆ వాటర్ వేయనాక దాన్ని బయటకు తీసి మనం చూసినట్లయితే అసలు బైక్ వచ్చేసి ఏం డ్యామేజ్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం అయితే టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బైక్ వచ్చేసి గైస్ మనం రీసెంట్గా తయారు చేసిన మన గ్యారేజ్లో అయితే ఉంది. ఫస్ట్ ఆ బైక్ని బయటకు తీద్దాం. అది ఏ కండిషన్లో ఉందో చూసిన తర్వాత దాన్ని వాటర్లో అయితే లెట్స్ గో. మన బైక్ వచ్చేసి ఇక్కడనే ఉంది. కమాన్ ఇరా. బైక్ ఫ్రంట్ వీల్ మీరు చూడొచ్చు గైస్, దీనికి లేనే లేదు. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏమైందంటే మన బగ్గీ ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు, దీని టైర్ వచ్చేసి పేలిపోయి ఉండే. సో దానికోసమే మనం దాన్ని రిప్లేస్ అయితే చేసినాము. ఫస్ట్ దీని కింద రాయి పెట్టి టైర్ని తీద్దాం, తర్వాత దానికైతే ఫిక్స్ చేద్దాం. కమాన్. ఇప్పుడు అయితే ఈ టైర్ని దీనికి ఫిక్స్ చేద్దాం. ఇక మేము ఈ బైక్ని ఏ వాటర్లో వేయబోతున్నామో ఆ వాటర్లో చేపలు కావచ్చు, వేరే ఐటమ్స్ ఏమి లేవు జంతువులైనా. కాకపోతే దానిపైన మొత్తం ఈ ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే పెట్రోల్ ట్యాంక్ తీసేస్తున్నాం, దాంట్లో ఉన్న పెట్రోల్ అంతా తీసేస్తాం. ఆ తర్వాత కింద నుంచి ఇంజన్ ఆయిల్ మొత్తం తీసేస్తున్నాం. ఇల్లే అమ్మ, ఇంత కష్టపడి చెమ్మన్నా టిఫిన్ కానీ అలాకెళ్ళి సుక్క కూడా వెళ్ళలేదు. ఇదేంద్రా సుక్క వాళ్ళ అంటారు కదా, ఇదేంద్రా మన బండి వచ్చేసి అంత దుమ్మునై మొత్తం వాషేయాలి దీనికి. బైక్ వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ క్లీన్ అయితే అయిపోయింది. ఒకవేళ దీంట్లో అడుక్కేమన్నా పెట్రోల్ ఉంటే అది కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి దీని నిండా వాటర్ అయితే నింపినాము. పెట్రోల్ ట్యాంక్ అయితే గాయస్ మీరు చూడొచ్చు, వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇక పెట్రోల్తో మనకు టెన్షన్ అయితే లేదు. ఇంజన్ అయితే ఆల్రెడీ చూసిరు కదా, దీంట్లో ఏం లేనే లేదు. సో ఇప్పుడైతే ఒకసారి దీన్ని మొత్తం లుక్ అయితే వేయండి 360 డిగ్రీ. మన బైక్ని లిఫ్ట్ చేసి వాటర్లో వేయడానికి క్రేన్కి అయితే ఫోన్ చేస్తున్నా. The next day. నిన్న
ఫోన్ చేస్తే గాయస్ ఇవాళ అయితే క్రేన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన బైక్ని ఆ క్రేన్కి అయితే అటాచ్ చేయబోతున్నాం. ఆ తర్వాత డైరెక్ట్గా ఆ బైక్ని తీసుకుపోయి అక్కడ ఎక్కడైతే వాటర్ అయితే ఉన్నాయో మీరు ఆల్రెడీ బ్లాగ్ ఛానల్ చూసిరు కావచ్చు ఆ కుంటని, దాంట్లో అయితే బైక్ని వేయబోతున్నాం. చదవే అసలు మేము చేద్దాం అనుకునేది ఏంటి అంటే క్రేన్తోని బండి నీళ్ళ మీద పోతుంది. ఆ తర్వాత బండి వచ్చేసి నీళ్ళలో పడాలి, కానీ తాడు బల బయటకు రావాలి. దానికి సెటప్ చేస్తున్నాం. నేనేమంటున్నా అంటే తాడు దాంతోనే పడదా సరే పోయి ఇప్పుకొచ్చుకుందాం అంటున్నా. అన్నేమంటున్నా మళ్ళీ నీళ్ళకి దుంకుడు వద్దు గబ్బు. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే అట్లా ఒక ఏదైనా టెక్నిక్ వాడతాను. ఇక ఈ తాడు పోతే పోనీ తాడు పోయినా సరే చిన్నది మరి ఇట్లా లేతుందా ఇట్లా ఎట్లా ఇట్లా లేవని మరి ఏం దీనికి ఎందుకు కట్లు ఎట్లా జింగడ కొత్త ఐడియా చేసిండు. ఇది ఎట్లా అవసరం లేదు కదా తాడు అవసరం లేదు. ఈ జింగిడి గారు బండి కాబట్టి కొనికెత్తాడు కావచ్చు. అది వాడు ఎట్లా పడుతుంది ఆగు ససు గట్లా కాదు నేను కడతాది అది ఏడ పనికిరాడు అనుకున్న జింగడి పనికి వచ్చిండు. మేము అసలు గడే అంటున్నాం అప్పంచేలి. యో ముందుగానే చెప్తున్నా, ఒకవేళ తాడి రాలేదనుకో వీడియో పోయి వాళ్ళ స్టాండ్ వచ్చేసి గాయ సిరిగిపోయింది. ఇంతకుముందు నిలబెడుతుంటే. సో ఈ స్టాండ్ని కూడా దాంట్లో పంపిద్దాము, చూద్దాం ఇది తుప్పు పడుతుందా ఏం జరుగుతుందా అని చెప్పేసి అని ఇరికిద్దాం. నేను జింగా ఏం ముడి జింగా ఇది దుమ్ముడు అంటారు దాన్ని, జింగముడి. నార్మల్ ఒక పీపుల్ అయితే దుమ్ముడి, నేనైతే జింగముడి అట్లుంటుంది మరి. జింగడ వేసే ముడి ఓకే పర్ఫెక్ట్ గానే ఉంది. కాకపోతే మన ప్లేన్ కాడు నేను ఇంకా వేరే తీరుగా అది ఇంకా సింపుల్ వస్తా అంటుండు. నేర్చుకున్నా రాకపోయింది అనుకో నువ్వుకేసరిగా నిన్న ఎట్లా ఇలా చూపి వ్యూవర్స్ కి చూపి ఎట్లా 10 మలకాలు చుట్టిండు. దానికి 10 మలకాలు ఒక తాడు పట్టుకోవాలి, దీనికి 2 మలకాలు వేసి ఇక్కడ ఉన్న తాడు ఇట్లా వేయాలి. వాడేసింది ఏందిరా గుస్తే అయిపోయా ఏదో వస్తలేదు. దింగడ వేసింది వేరే, అదే వాడేసింది కూడా. నువ్వే జింగా ఇప్పుడు నువ్వే. కాకపోతే వాడు ఎక్స్ట్రా వేసింది అంటే 2 సార్లు చుట్టిండు, అదే అడుగుతుంది అలా జింగా వేస్తారా. నేను వేసేదానికి ఏంటంటే జస్ట్ ఇట్లుండి దీన్ని ఇలాకెళ్ళి గుంజుకుంటే అయిపోయా. వాడేసింది ఒక చుట్టూ ఎక్కేసిన అదే తట్టింది. ఇగో 2 చుట్లు ఇట్లా వేసిండు, మళ్ళీ దీన్ని ఇట్లా తీసిండు. ఇగో అన్నాడు ఊ అన్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మనం బండికి కట్టిన తాడు అసలు దీన్ని ఆపుతా లేదా అనేది ఒకసారి లేపి చూద్దాం. బాయ్ ఎక్బార్ ఉంటానా. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాన్ రాంగ్. ఒకసారి అయితే గాయస్ టెస్టింగ్ అయితే వేస్తున్నాము, అసలు ఇది వచ్చేసి కింద పడుతుందా లేదా వాటర్ దాకా పోయినాక అని చెప్పేసి. ఏమైనా ఇక ఊరు ఆడుతున్నా నేను రాంగ్ అయింది. మన బైక్ వచ్చేసి గైస్ ఈ గ్యాప్లో నుంచి బ్యాక్ సైడ్ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, చక్కగా వాటర్ లోపలికి అయితే పోతారన్నమాట. ఆ తర్వాత మనం ఆ తాడును గుంజేసినాం అనుకోండి మన బైక్ డైరెక్ట్ లోపల వాటర్లో అయితే పడుతుంది. అట్లా ప్లాన్ చేసినాం, చూద్దాం ఏం జరుగుతుందో. అన్ని కథలు పడ్డాం గాయస్, ఏది వర్కౌట్ అయితే అవుతలేదు. ఈ తాడు వచ్చేసాక లేదు,
తాడు మొత్తం అట్లా అరిగిపోయి ప్లేన్ ఉంటుంది చూడు, అదైతే గుంజంగానే పక్కన కింద పడుతుంది. బట్ ఇది వర్క్ అయితే లేదు. సో జింగడు మొత్తం రిస్క్ చేసి వాడు బండి మీద కూర్చొని పోయి దీన్ని కోసేస్తాడు. ఆ తర్వాత దీన్ని పట్టుకొని ఊరాడుకుంటూ వస్తారు అన్నట్టు. మేము ఛాలెంజెస్ చేసేది గందుకే ఎవరికి ఎంత పవర్ ఉంది ఏంది అని తెలుసుకోనికి. వాడు హ్యాంగింగ్ ఛాలెంజ్లో 3 నిమిషాలు ఉన్నాడు కదా, ఇది కోసి ఆరామ్స్ రిటర్న్ వస్తారు వాడు 3 నిమిషాలల్లా. సో అందుకోసం వాడినే వదిలేస్తాను నేను. వీరాది వీరుడు, జింగాది జింగుడు, జింగడైతే పోతుండు. మీ గురించే గాయస్ మనం ఎంటర్టైన్ చేయడానికి ఇంత రిస్క్ చేసి మరీ వీడియోస్ షూట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బైక్ వచ్చేసి గాయస్ అక్కడ నుంచి అయితే కట్ చేస్తున్నాము. కాకపోతే మా డౌట్ ఏంటి అంటే బైక్ వచ్చేసి వాటర్ లోపల మొత్తం మునుగుదా అని చెప్పేసి అక్కడ లోతు వచ్చేసి కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట. ట్రైన్తో మొత్తం మధ్యలాగా పోతుందేమో అనుకున్నాం, బట్ మధ్యలాగా పోయేటట్లేదు. తర్వాత దానికి మనం ప్లాన్ చేసి మేము మాన్యువల్గా లోపలికి అయితే తీసుకెళ్తాము. సో ఇప్పుడు జింగడు అక్కడ నుంచి వెళ్ళి బైక్ని అయితే కట్ చేసేస్తుండే. నేను బైక్ వచ్చేసి మునుగుదా అనుకున్నా, బట్ మీరు చూడవచ్చు ఆరామ్సే వాటర్లో మునిగిపోయింది. సో ఇప్పుడు జింగడు సేఫ్గా బయటకు అయితే రావాలి. మా టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి జింగా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? భలే అనిపించింది ఏదేమైనా కానీ. పడేది ఒకటేసారి మాతో ఎవరితో కాంది జింగడు అయితే వేసిండు గుడ్రా. బైక్ వడ్డాకాడ మీరు చూడవచ్చు మొత్తం ఎట్లొస్తున్నాయో బుడగలు. బైక్ వచ్చేసి వాటర్లో మునిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాని దగ్గరికి కెమెరా అయితే పంపిస్తున్నా, చూద్దాం ఫుటేజ్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. అసలు బైక్ కనబడతా లేదా అని. అయ్యో బైక్ది ఒక టైర్ కనబడుతుంది నీళ్ళల్లో. అవునారా వాటర్లో కనబడుతుంది. ఫుటేజ్ చూసిరు కావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బయటకైతే వెళ్దాం అందరం. లెట్స్ గో. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో. మేము అనుకున్నట్లుగా 2 రోజులు టైం పట్టినా సరే బైక్ని వచ్చేసి వాటర్లో అయితే వేసినాము. ఈరోజు అసలు డేట్ ఎంత అంటే మీరు చూడవచ్చు 19th నవంబర్. స్క్రీన్ మీద కనిపిస్తుందా? 19th నవంబర్ రోజు వీడియో షూట్ అవుతుంది. ఎప్పుడు అప్లోడ్ అవుతుందేమో. దాన్ని 3 months 6 months 1 year అని ఏం పెడతలేము వాటర్లో. దాంట్లో వాటర్ ఉన్నన్ని రోజులు ఉంచుతాం. అది 3 నెలలు ఉన్నా సరే 6 నెలలు ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే. ఒకవేళ మళ్ళీ వర్షాలు పడి మొత్తం నిండింది అనుకోండి అట్నే ఉంటుంది. అది ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇంకిపోయిన తర్వాతనే దాన్ని అయితే బయటకు తీద్దాం. సో ఇది ఈరోజు వీడియో. అసలు చూసిన తర్వాత దానికి ఏమైతే ఏం కథ అనేది అయితే మీరు చూస్తారు. ఇక వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఇవి వర్షానికి జమైన నీళ్ళే, దాంట్లో ఏం లేవు. మీరు పెద్ద టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు. చేపలు ఉన్నాయేమో అనుకోని.